తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త పాలసీ రూపకల్పన కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలంటూ సూచించారు సీఎం. ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం రాష్ట్రంలో హెల్త్ టూరిజం ని కూడా అభివృద్ధి చేయాలన్నారు. ఇక హైదరాబాద్ లో మరో జూ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంబించాలని సూచించారు. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటుకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలంటూ అధికారులను కూడా ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు. అలాగే రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇక దేవాలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకువెళ్లాలన్న సీఎం వైటీడీఏ యాదగిరిగుట్ట పూర్తి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. లైవ్ లో ప్రవీణ్. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఏకో టూరిజంతో పాటు యాదగిరిగుట్ట ఆలయ డెవలప్మెంట్ పైన కూడా ఇప్పటివరకు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించినంత వరకు మాత్రం టీటీడీ బోర్డు తరాల్లో మాత్రం యాదగిరిగుట్టను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే గతం నుంచి కూడా యాదగిరిగుట్టని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం టీటీడీ బోర్డు ఏ విధంగా అయితే ఉందో యాదగిరిగుట్ట బోర్డు కూడా ఏర్పాటు చేయడం ద్వారా మాత్రం యాదగిరిగుట్ట ఆ పూర్తి స్థాయిలో మాత్రం డెవలప్మెంట్ అవుతుందనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఆ దృష్టి అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించినందుకు మాత్రం ఎక్కడైతే ఆ పెండింగ్ సంబంధించిన పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనుల వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సౌకర్యాల విధంగా ఆ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా యాదగిరిగుట్టను అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేసే విధంగా కూడా ఒక వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైటీడీఏ యాదగిరిగుట్టకు సంబంధించిన ఆ స్టేటస్ రిపోర్ట్ కూడా తనకి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి తెలిపిన నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయం పైన కూడా ప్రత్యేక దృష్టి తెలంగాణ ప్రభుత్వం పెట్టిందని చెప్పుకోవచ్చు. యాదగిరిగుట్ట అభివృద్ధి దిశగా ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక దృష్టి పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా యాదగిరిగుట్టతో పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకో టూరిజం ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏకో టూరిజం డెవలప్ చేయడానికి మాత్రం అధికారులు ఇప్పటివరకు ఏ విధంగా ఒక రిపోర్ట్ ని తయారు చేశారని దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసిన సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఇతర రాష్ట్రాల్లో ఏదైతే బెస్ట్ పాలసీలు కూడా అక్కడ ఉంటాయో ఆ పాలసీలన్నీ కూడా అధికారులందరి మీద కూడా అక్కడ అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఏకో టూరిజం అదేవిధంగా అభివృద్ధి పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సూచనలు చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఇప్పటివరకే రాజనగర్ లో కూడా జూ పార్క్ ఉంది. ఈ జూ పార్క్ తో పాటు హైదరాబాద్ బయట కూడా ఒక జూ పార్క్ ని ఏర్పాటు చేయడంతో చాలా మంది సందర్శకులు మాత్రం హైదరాబాద్ కు వచ్చిన వారికి మాత్రం వీలుంటుంది. జూ పార్క్ లో కూడా వాళ్ళు వెళ్లి సందర్శిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఆ భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ కు సంబంధించినందుకు మాత్రం ఆ పీపీపీ విధానాన్ని కూడా అమలు చేయాలి. దీనికి సంబంధించిన మాత్రం ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా అధికారులు కూడా ఒక రిపోర్ట్ మాత్రం సిద్ధం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు హైదరాబాద్ లో ఆ ఎల్ఈ టూరిజం అభివృద్ధికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కట్టుబడింది. దీనిపైన కూడా అధికారులు కూడా ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కూడా సూచనలు చేశారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఎవరైతే సందర్శకులు ఉంటారో హైదరాబాద్ నగరాన్ని చూడడానికి మాత్రం హెలికాప్టర్ సదుపాయం కల్పించే టూరిజం అభివృద్ధి దిశగా కూడా గత ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. మరోసారి కూడా తెలంగాణలో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం ఈ హెలికాప్టర్ ద్వారా మాత్రం హైదరాబాద్ నగరాన్ని మొత్తం చుట్టొచ్చే విధంగా కూడా టూరిజం ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా తెలంగాణను మొత్తం చుట్టొచ్చే విధంగా కూడా ఆ హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తే మాత్రం ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా అధికారుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాబట్టి తొందరలోనే అభివృద్ధి దిశగా కూడా ఒక అడుగులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఏకో టూరిజం పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఒక పక్క ఏకో టూరిజం అదేవిధంగా ఆలయాల అభివృద్ధి పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.